ఈ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా సింహరాశిలో మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజు గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల సింహరాశి వారికి అధిపతి కావడంతో ధైర్యం, గౌరవం, నాయకత్వ శక్తి పెరుగుతుంది. చంద్రగ్రహం వల్ల మనశ్శాంతి కోసం ఆలోచనలు నియంత్రించుకోవాలి. గురుగ్రహం వల్ల జ్ఞానం మరియు కుటుంబ విషయాల్లో సహకారం అందిస్తుంది. శని యొక్క ప్రభావం వల్ల చేసే పనుల్లో ఆలస్యం వచ్చినా పట్టుదలతో కొనసాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక రేపటి రోజున నక్షత్ర ప్రభావంతో ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పు అయితే చాలా అవసరం అండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే సోమవారం కాబట్టి శివుని యొక్క ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. సూర్య అనుగ్రహం కోసం ఉదయం సూర్యునికి నీరు సమర్పించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున సోమవారం కావడంతో శివుడి యొక్క ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్య భగవానుడి పూజ, ఆదిత్య హృదయం పఠనం చేయడం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష సాంప్రదాయం ప్రకారం చెప్పవచ్చండి. ఇక రేపటి రోజున సింహరాశి వారి యొక్క అదృష్ట రంగు బంగారు రంగు మరియు కాషాయం. అదృష్ట సంఖ్య 1. రేపటి రోజున ఉదయం 6 నుండి 8 గంటల వరకు పూజా ధ్యానానికి చాలా అనుకూలమైన శుభ సమయంగా కూడా చెప్పవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం మరియు గౌరవం విజయాలు తీసుకొచ్చే రోజు అని కూడా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారు అయితే మీ యొక్క మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మున్నెప్పుడూ లేని విధంగా అయితే మీకు ఒక గొప్ప శుభవార్త అనేది రేపటి రోజునైతే మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోబోతున్నారు. మీ యొక్క దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే చక్కగా ఒక మంచి శుభవార్త అనేటువంటి ఛాన్స్ అయితే మీ యొక్క రాశి వారికి కనిపిస్తుంది. అయితే అతి పెద్ద శుభవార్త అని కూడా చెప్పుకోవాలండి. ఆ శుభవార్త ఏమిటో తెలిసే మీరు ఖచ్చితంగా అయితే ఎగిరి గంతులు వేస్తారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారి జీవితంలో ఆ ఒక్క శుభవార్త మున్నెప్పుడు వినని విధంగా అయితే మీరు వినే విధంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని సంబంధించినటువంటి ఒక శుభవార్త. మరి ఆలస్యం చేయకుండా పూర్తిగా అయితే వివరణ చేసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం నిజంగా చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అందరూ కూడా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. మీకు దేవుని యొక్క అనుగ్రహం తోటి రేపటి రోజు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని అయితే ఉంటుంది. ఇక ఈ రాశివారు మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి స్వభావం కలవారు. ఎవరిని కూడా ఎప్పుడు వీరి మాటలతో కానీ చేష్టలతో కానీ ఇబ్బంది కానీ లేదంటే ఏదైనా బాధ పెట్టడం కానీ ఇలా ఎప్పుడు కూడా చేయరండి. అంటే వీరికి ఎప్పుడూ కూడా స్వార్థం అనేది ఉండదు. ఇక ఈ రాశివారు అందరూ కూడా మనవారే అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి చాలా రకాలుగా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను బాధలను అనుభవించారు. అలాగే వీరి యొక్క అతి మంచితనం వల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అసలు ఈ రాశి అనేది ఈ రాశి చక్ర అన్ని రకాలకు కూడా అనుకూలమైన రాశి అని కూడా చెప్పుకోవాలండి. ఇది రాశి చాలా వరకు తెలివిగల రాశి అని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు అన్ని రకాలకు కూడా శనిదేవుని అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. వీరి బంధాలకు అనుబంధాలకు మంచి ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ఎవరైనా కానీ వీరికి సహాయం చేస్తే కనుక వారు చేసేటువంటి సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే పాత స్నేహాలు బంధుత్వాన్ని కూడా అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరము కూడా నూతన శిక్షణతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనట్టి పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు అలాగే వారు ఎన్నో సృష్టించుకుంటూ ఉంటారు. అయితే వీరిని ప్రేమించేటువంటి వ్యక్తులు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారండి. సాంప్రదాయ బంధమైనటువంటి వీరి నడవడిక నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. నలుగురు కూడా వీరి యొక్క ప్రవర్తన అలాగే వీరి యొక్క విశాలమైనటువంటి మనసుని ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో ఏంటంటే అదే మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు.
ప్రేమ అందరూ కూడా మనల్ని పొందుతూ ఉంటారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే వీరి యొక్క లైఫ్‌లో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించడానికి ఎక్కువగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీ యొక్క లైఫ్ కూడా ఎక్కడైతే మీరు చాలా రకాల కూడా సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారో, కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహాలు అందుతాయి. అలాగే వారి యొక్క సపోర్ట్‌లో కావచ్చు, లేదంటే బంధుమిత్రుల యొక్క సపోర్ట్‌లో కావచ్చు, లేదంటే శ్రేయోభిలాషుల యొక్క సపోర్ట్ అయినా కావచ్చు, మీ యొక్క సమస్యల నుండి మీరు అధిగమించగలుగుతారు. అదే మీ యొక్క తెలివితేటలు కూడా మీరు చక్కగా చాకచక్యంగా నిర్ణయాలైతే తీసుకోవడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే బంధువులు కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడేటువంటి సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. అతి ముఖ్యంగా మీ బంధువుల వల్ల మీరు చేయబడినటువంటి కొన్ని పొరపాట్లు మీరు చేసిన వాటికి అతి స్వీకరించి మీ యొక్క బాధ్యత అయితే ముఖ్యంగా కారణమవబోతున్నారు. మీ మీద పుకార్లు పుట్టిస్తారు. అలాగే అన్నటువంటి మాటలు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. మీ యొక్క బంధువుల్లో కొంతమందికి వేరే ఎత్తుల దగ్గర నుంచి వేరే బంధువుల దగ్గర నుంచి మీ యొక్క నెగిటివ్గా ప్రచారం చేయడం, అలాగే మీరు అన్నటువంటి మాటలు అన్నట్టుగా చిత్రీకరించడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వారి వల్ల మీరు కొంచెం బాధపడుతుంటారు. కాబట్టి ఎవరైనా సరే మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చండి, ఎవరైనా కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి. మంచి వ్యక్తుల్ని దూరం చేసుకోకూడదు. కానీ ఇలాంటి వారిని మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి మనమైతే జాగ్రత్తగా మన ప్రయాణాన్ని సాఫీగా అయితే సాగించుకోవాలండి. ఇక మీకు కలిగినటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎప్పుడూ కూడా వారిని దగ్గరకు చేకూర్చకూడదు. ఈ నియమాలు ఖచ్చితంగా రేపటి రోజు మీరు ఎక్కువగా పాటించాల్సి వస్తుంది. ఇక ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఇదివరకు మీరు చేసినటువంటి పూజా ఫలితం కావచ్చు, దాన ధర్మాల ఫలితం కావచ్చు, మీకు ఉన్నటువంటి మంచి మనసు కారణంగా కావచ్చు, అంటే రేపటి రోజునైతే మీకు ఒక మంచి గొప్ప రోజు అని కూడా చెప్పుకోవాలండి. అతి పెద్ద శుభవార్త అయితే రేపటి రోజు ఉండేటువంటి అవకాశాలు మీకు దిన ఫలితాల ప్రకారం అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆ శుభవార్త ఏమిటి? అది వినగానైతే మీరు ఎగిరి గంతులేస్తారు. పరిస్థితులు అందరికి కూడా భిన్నంగా ఉంటాయి. అంటే ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితులతో అన్ని రకాలు కూడా భిన్నంగా ఉంటాయని చెప్పుకోవాలండి. అదేవిధంగా ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు కూడా చెప్పుకోవాలి. రేపటి రోజు మీ జీవిత వాస్తవాలు కూడా మీరు నిజంగా ఊహించినటువంటి సంఘటన అయితే జరగబోతుంది. ఆ సంఘటన తోటి మీ యొక్క ఇద్దరి మధ్య ఉన్న మనుషులు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీ భార్యాభర్తల బంధం అనేది బలపడుతుంది. రేపటి రోజున ఈ పరిస్థితి కారణం కూడా మీ జీవిత భాగస్వామిదేనండి. కానీ ఇద్దరి మధ్య ఉన్న బాధ తొలగించడానికి తను ఈ పని చేస్తాను మీరు గమనిస్తారు. రేపటి రోజున ఒక పరిస్థితులు మరొక పరిస్థితుల్లో సమానంగా ఉండవు. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయో అలాగే వారి యొక్క జీవిత ఆశయాలు కావచ్చు, లేదా వారి యొక్క కోరికలు కావచ్చు, అలాగే వేరువేరుగా ఉంటాయండి. మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలు అయితే కలిగి ఉన్నారో, ఏ కోరిక నెరవేరే అవకాశాలు అయితే మీ జీవితంలో రాలేదని చెప్పి బాధపడుతున్నారో, ఆ కోరికలు మీరు ఖచ్చితంగా అయితే రేపటి రోజున వినబోతున్నారు. అంటే చాలా కాలం నుండి ఆ కోరిక నెరవేర్చడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. అటువంటి కోరిక మీ జీవితంలో నెరవేరుతుంది. అది రేపటి రోజు మీ యొక్క వ్యాపార జీవితానికి, లేదంటే ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించినవి కూడా ఉండొచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటిదైనా కావచ్చు. చాలా కాలంగా మీరు కూడా ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుంది. అది కూడా రేపు సాయంత్రం వేళ తప్పకుండా 5:30 లోపు మీరైతే ఆ యొక్క శుభ ఫలితాలను వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బలంగా మీ పెద్ద కోరిక అయినా సరే నెరవేరే అవకాశం ఉంటుందండి. కొంతమందికి మంచి ఉద్యోగం రావడంలో, ఉద్యోగంలో స్థిరపడడంలో ఇట్లాంటివన్నీ మీ యొక్క జీవిత రహస్యం అనేది, మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కళ నిజమైనటువంటి అవకాశం అనేది చెప్పుకోవచ్చండి. ఇంకా కొంతమందికి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కావాలని చెప్పి చాలా కాలంగా ఉండేటువంటి వారు కూడా అదొక పెద్ద కళగా భావించి వారు కూడా చక్కగా అయితే రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక రేపటి రోజునైతే మీకు అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క రాశివారు ఎవరైతే కొన్ని కళల నుంచి మేము సంబంధించిన కొన్ని కళలు కొన్ని రంగాల్లో అన్ని రకాలకు కూడా మీకు అవకాశాల గురించి చూస్తున్నారో, మీ యొక్క అవకాశాలు ఉన్నటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి.
అలాగే ఈ రాశి జాతకం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా మీరు రేపటి రోజునైతే కలుసుకోబోతున్నారు. అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో గొడవ జరిగింది, కానీ తిరిగి వారితో బంధాలు కలుపుకోవడానికి వీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు కదా. దానికి వీటితో ఒక మంచి రెస్పాన్స్ అయితే కనిపించకపోయినా చాలా నిరాశ పడి ఉన్నారు. మీ బంధం మరలా తిరిగి దగ్గరైతే బాగుండు అని, ఆ బంధంతో మేము సంతోషంగా ఉంటే బాగుండు అని చెప్పేసి ఎవరైతే బలంగా బాధపడుతున్నారో అలాంటి వారికి కొన్ని మనస్పర్ధల కారణంగా మీరు దృఢంగా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో డివోర్స్ వరకు వెళ్ళి మీ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. అటువంటి వారికి కూడా తిరిగి మరలా సంతోషంగా అయితే ఉండబోతున్నారనే చెప్పుకోవాలండి. ఇక ఈ రాశి వారి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి అంటే రెడీగా ఉంటారో అలాంటి వారికి రేపటి రోజునైతే ఖచ్చితంగా మీ యొక్క కల అయితే నెరవేరబోతుంది. మీ యొక్క విదేశీ అవకాశాలు కూడా రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తులకు కూడా రేపటి రోజున మంచి ఆశ అయితే నెరవేరబోతుంది. మీ యొక్క వివాహానికి సంబంధించిన ఒక మంచి న్యూస్ అయితే రేపటి రోజున వినబోతున్నారు. అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉండి చక్కగా ఇద్దరి మధ్య ఒప్పించడానికి, ఇరు కుటుంబాలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం ఆర్థికంగా, కొంచెం మనసు పరంగా అయితే మీకు అవకాశాలు అయితే రావండి. ఇరు కుటుంబాల మధ్య మీకు మంచి రెస్పాన్స్ రేపటి రోజున శుభవార్త వినబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అతి పెద్ద శుభవార్త అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా వింటారు. ఇది కూడా పరిస్థితిలో మీకు సంబంధించినటువంటి పెద్ద శుభవార్త అయితే రేపటి రోజు మీరు తప్పకుండా మీ యొక్క లైఫ్లోకి రాబోతుంది. ఆనందంతో మీరు చక్కగా ఎగిరి గంతులు వేస్తారని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చడానికైతే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు దుర్గాదేవి ఆరాధన మీకు మంచి చేస్తుందని చెప్పుకోవాలి. దగ్గర ఎక్కడైనా హనుమాన్ గుడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి హనుమాన్ గుడిలో కూర్చొని ఆ ఆకుమాలు సమర్పించి హనుమాన్ యొక్క చాలీసా చదవడం వల్ల మీకున్న రేపటి రోజున అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఇక రేపటి రోజునైతే మీకు ఉద్యోగం, వ్యాపారంలో, కుటుంబ విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక వినయంతో, సహనంతో ముందుకు సాగి దైవారాధన చేసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.